దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే అనుదిన వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా దినదినము క్షమాభివృద్ధి చెందాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, దేవునికి మరింత సమీపంగా జీవించాలని ఈ ధ్యానాలు అనుదినము మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కటి మాట ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎప్పుడునంటే మన జీవితకాలం అంతా దేవుని స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, మనం కృంగిన వేళల్లో లేవనెత్తే దేవుడు మన దేవుడు. కృంగిపోయిన పరిస్థితుల్లో విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అలాంటి పరిస్థితుల్లో సహితము లేవనెత్తి బలపరిచేవాడు. ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. అబ్రహాము సారాకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇస్సాకును ఇచ్చాడు దేవుడు. అయితే అబ్రహాముకి సారాకి ముందు ఈ దాసితో పోయినప్పుడు హాగరికి అబ్రహాముకి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు ఇస్మాయిలు. అయితే అబ్రహాము వారసుడు ఎవరంటే ఇస్సాకే. కనుక అబ్రహాము సారా ఇస్సాకుకు కలిగిన కుమారుడి వారసుడిగా దేవుడు లెక్కించాడు. ఆ క్రమంలో మనం చూసినట్లయితే హాగర్ని వెలగొట్టమంటది సారా. ఎందుకంటే నా కుమారుడు నా ఆస్తికి, నా సంపదకు, నా ఇంటికి ఇస్సాకే వారసుడు. ఆయన వాగ్దాన పుత్రుడు కాబట్టి నా వాగ్దాన పుత్రుడితో సమానంగా ఇస్మాయిల్ ఉండడానికి వీల్లేదు. కాబట్టి వెలగొట్టు, ఈ ఇస్మాయిల్ని లేకుంటే ఈ హాగర్ని మన ఇంటి నుంచి వెలగొట్టు అని అనగానే ఆ మాట అబ్రహాంకి చాలా దుఃఖం కలిగించింది. ఆ దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలో మాటలుంటాయి. ఆ మాట మిక్కిలి బాధ కలిగించిందంట అబ్రహాంకి. ఆ మాట బాధ కలిగించడం మాత్రమే కాదు, మిక్కిలి బాధ కలిగించిందంట. ఎందుకంటే ఆయన కూడా అబ్రహాంకి పుట్టాడు కాబట్టి ఇస్మాయిలు. కాబట్టి వారసుడు కానప్పటికీ అబ్రహాము కుటుంబంలో పుట్టాడు కాబట్టి మరి ఎంతో బాధ కలిగించింది అబ్రహాంకి. కానీ మరి దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు కాబట్టి హాగర్ని పంపించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ముందుగానే తెలియపరిచాడు, నువ్వు సారా చెప్పినట్లు చెయ్యు అబ్రహాము అని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత వహించి తెల్లవారినప్పుడు మరి హాగర్ని, ఇస్మాయిల్ని, వారికి కావాల్సిన ఆహారాన్ని, నీళ్ళలో ఆ తిత్తులో నీళ్లు నింపి అక్కడి నుంచి పంపివేస్తాడు. అలా పంపివేసినప్పుడు మరి అబ్రహాము బాధ కలిగించినప్పటికీ దేవుని మాటను శిరస వహించి అక్కడ పంపిస్తాడు. అయితే హాగరు అక్కడి నుంచి ప్రయాణమై బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళిపోతుంది. చాలా కృంగుదలకు గురైంది. అప్పుడు చాలా వేదనకు గురైంది. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబంతో ఉన్న ఆ స్థితి నుంచి అబ్రహాము కుటుంబం నుంచి విడిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళడం వల్ల అబ్రహాం నుండి దూరం అవడం వల్ల హాగరు హృదయం ఎంతగానో వేదన కలిగించింది. అంత మాత్రమే కాదు కానీ అక్కడున్న ఆహారం, ఆ తిత్తులోని నీళ్లు అయిపోయింది. ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయింది.
ఆహారం అయిపోయింది కాబట్టి మరి కొద్దిసేపట్లో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ పిల్లవాడు ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ వ్యాధిని చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది హాగరు. ఎంతో కృంగుదలకు గురైంది. ఆ కృంగుదల నుంచి దేవునికి మొరపెడతా ఉంది. ఎంతో వ్యాధిని చెందుతూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, హాగరు, నువ్వు భయపడవద్దు, నీ సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి దేవుడు తన వాగ్దానం ఇచ్చి ఆ కృంగుదల నుంచి లేవనెత్తి ఆమె కన్నులు తెరవజేసి ఒక నీటి ఊటను దేవుడు ఆమెకు చూపించినప్పుడు ఆ నీటి ఊట ద్వారా నీళ్లు నింపి ఆ తిత్తుల్లో నీళ్ళు నింపుకొని ఇస్మాయిల్కి అలాగే హాగరు త్రాగుతారు. కృంగిన పరిస్థితిలో ఉన్న హాగర్ని దేవుడు లేవనెత్తాడు కదూ. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి ఆ పరిస్థితి నుంచి ఆమెకు విడిపించి బలపరిచి ధైర్యపరిచి ఆ బేర్షెబా అరణ్యంలో ఆమెను లేవనెత్తినట్లుగా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి నుంచి విడిపించి దేవుడు నీకున్నాడనే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోకు. నీ జీవిత కాలమంతా నీకు తోడుగా ఉండి నీ సమస్య నుంచి విడిపించి నీకు నెమ్మదినిచ్చి నీకు ఓదార్పు కలుగు చేసి నీ పరిస్థితి అంతటిని తారుమారు చేసి ఆ కృంగిన స్థితిలో నుంచి నీకు లేపి నేను బలపరిచి దేవుడు ఉన్నాడనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తావన్నాను. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడ్లా నువ్వు చేతకాని పడవద్దు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో కృంగిపోకుండా ఆ స్థితి నుంచి విడిపించే దేవుని వైపు చూద్దాం. తద్వారా మీ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, దినాన్న వాగ్దానం చేస్తావు ప్రభా. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. అవును ప్రభా, మా ప్రియుల జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నారో ఆ స్థితి అంతటి నుంచి ప్రభా విడుదల దయచే ప్రభా. ఇదిగో ప్రభా, హాగరు నీకు వెలగొట్టు అని అన్నప్పుడు అబ్రహాం కూడా కృంగుదలకు గురయ్యాడు ప్రభా. మరలా మీరు మాట్లాడినప్పుడు ప్రభా మరి బలపడినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం. హాగరు కూడా ప్రభా అంత కృంగుదలకు గురైంది ప్రభా. ఆమె మొర విని ఆ కృంగుదల నుంచి లేవనెత్తి వారికి కావాల్సిన ఆహారాన్ని అలాగే ప్రభా ఆ సంతానాన్ని కూడా మీరు దీవిస్తారని వాగ్దానం చేశావు ప్రభా. మా ప్రియుల జీవితాల్లో ఏ విషయంలో కృంగిపోకుండా మీ వాగ్దానం నెరవేర్పు వారి జీవితంలో జరిగించి మీ వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించి ఆ స్థితి నుంచి లేవనెత్తి ప్రభా వారి పరిస్థితి అంతటిని ప్రభా తారుమారు జరిగించమని, వారి హృదయంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని, వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని జయాన్ని పొందుకునేటట్లుగా కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృంగిన స్థితిలో నుంచి నీకు దేవుడు విడిపించి నీ జీవితంలో గొప్ప జయమిచ్చి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నిత్యము నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.